మీరెప్పుడు సుత్తి సుత్తి అంటుంటారు, అంటే ఏమిటండి? కూర్చో అమ్మా, చెబుతాను. ఈ సుత్తి అన్న పదం కలియుగంలోనిది కాదమ్మా, త్రేతాయుగం నాటిది. వనవాసానికి వెళ్లిపోయిన శ్రీరామచంద్రుణ్ణి వెతుక్కుంటూ భరతుడు కూడా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ రాములు వారిని కలుసుకుని, అయ్యా నువ్వు వెనక్కి తిరిగి వచ్చేసి రాజ్యమేలుకోవావట అని అడిగాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు, తమ్ముడా భరత, పితృవాక్య పరిపాలనాదక్షుడైన ఓ పుత్రుడిగా, సత్యశీలత గల ఓ వ్యక్తిగా, ఆడిన మాట తప్పని ఓ మనిషిగా, జాతికి నీతి నేర్పవలసిన బాధ్యత గల ఓ పురాణ పురుషుడిగా, ప్రజల శ్రేయస్సుని వాంఛించే ఓ రాజకుమారుడిగా, నాన్నగారి మాట నేను జవదాటలేను తమ్ముడు, రాజ్యానికి రాను, రాజ్యానికి రాలేను అన్నాడు. ఆ వాక్ ప్రవాహానికి శ్వాసొచ్చి పడిపోయిన భరతుడు కాసేపటికి తేరుకుని, అన్నయ్య నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా, ఇంత సుత్తెందుకు అన్నాడు. అలా భరతుడి నోట్లో నుంచి రాలిన ఆ సుత్తి భారతదేశంలో వాడుకలోకి వచ్చిందన్నమాట. అమ్మా, ఈ సుత్తుల్లో చాలా రకాల